హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకోండి. ఇలా చేశారంటే బెండకాయ జిగురు లేకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి. వాష్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి బెండకాయలు. అన్ని బెండకాయలు ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక టిప్స్ ఫాలో అవుతూ బెండకాయ కర్రీ అయినా ఫ్రై అయినా చేసుకోండి. అస్సలు జిగురు ఉండదండి బెండకాయ కర్రీ అయినా ఫ్రై అయినా. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న బెండకాయలు ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్తో. ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఒక 5 minutes ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టి జిగురు అనేది మొత్తం తగ్గుతుంది. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమాటా పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని గ్రీన్ చిల్లీస్ ఆనియన్ కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకోవాలి కచ్చపచ్చగా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 to 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటా పీసెస్ యాడ్ చేసుకోవాలి. మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఫాలో అయ్యి చేశారంటే బెండకాయ అస్సలు జిగురు అనేది ఉండదండి. ఫ్రై అయినా కర్రీ అయినా ఎలాగైనా ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని 1 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 5 minutes కుక్ చేసుకోవాలి. మీరు యాడ్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. టేస్టీ బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది బెండకాయ టమాటో కర్రీ.